మ్యాథ్స్ కిడ్స్. సో ఈరోజు నేనే మీ మ్యాథ్స్ సార్ని, మిథిలేష్ మ్యాథ్స్ సార్. సో నేను ఈరోజు మీకు మ్యాథ్స్ ఎట్లా చేయాలో చూపించబోతున్నాను. కొంతమంది ఏంటంటే తప్పుగా చేస్తారన్నమాట, ప్లస్లు మైనస్లు అవి. సో కొంత ఈ ప్లస్ మైనస్ని చూద్దాం. నార్మల్గా ఇదైతే మీకు తెలిసినదే. ఎప్పుడన్నా ప్లస్లో మైనస్లో చేసేటప్పుడు ఇట్నుంచే స్టార్ట్ చేయాలి, అవునా? అయితే కానీ ఇక్కడ వచ్చిన ఆన్సర్ని ఇక్కడ వేసుకోవడం వల్ల ఆ ఆన్సర్ తప్పు. సో నేను ఈ ప్లస్ సపోజ్ మీరు ఇప్పుడు ఎగ్జామ్లో ఉన్నారు, మీకు ఇది వచ్చింది, అయితే మీరు దీన్ని ఎట్లా చేస్తారు కామెంట్ సెక్షన్లో మెసేజ్. ఇప్పుడు మీరు ఎట్లా చేయాలి, అప్పుడు మీకు అర్థం కాలేదనుకో సమ్ కొంచెం మ్యాథ్స్గా దీన్ని 4 + 4 ఎంత? 8. వావ్. 4 + 4 is 8. మరి 4 + 4 is 8. మరి 1 కి 3 కలిపితే ఎంత? 4. 2 + 2 4. 1 ప్లస్ మళ్ళీ ఇక్కడ మనకి 4 వచ్చింది. సో మొత్తం అంత ఆన్సర్ ఏంటి? 400 448 వచ్చి 4448 వచ్చింది. అయితే మీకు నేను క్లారిటీగా చెప్తాను. మీకు అది ప్లస్లు మైనస్లు డివిజన్లు అవన్నీ మనకి కొన్ని సమయాల్లో వస్తాయి. ఇప్పుడు ఏంటి, మనం ప్లస్లో మైనస్లో చేసేటప్పుడు కొన్నిసార్లు ప్లస్ మైనస్ డివైడెడ్ అండ్ ఏంటి వచ్చింది ఇంటూ. బట్ ఇవన్నీ కామనే. సో ఎప్పుడు మనం రాస్తూనే ఉంటాం. కొన్ని వాటిల్లో వచ్చే సింబల్స్ అయితే ఏంటిని మనం చూద్దాం. ఇప్పుడు ఈజీగా చెప్పబోతున్నారు. ఇప్పుడు 4 ఉందా, -100 చేయగలమా మనం? లేదు. ఎవరు దీన్ని చేయలేరు. అదే మరి 100 ప్లస్లో 4 నుంచి 4 ప్లస్లో 100ని పెడితే ఈజీగా చేయగలం. ఎంత వచ్చింది? 100 99 98 97. ఆన్సర్ ఇస్ 97. అది. ఇప్పుడు నెక్స్ట్ 100 మైనస్ 1000 మైనస్ చేయగలమా? నో. 7 రబ్బరు కూడా చేయలేదు ఫ్రెండ్స్. 96 వచ్చింది. సో మరి మనం కంపేర్ ఏదైనా ప్లస్లో మైనస్లో వచ్చినప్పుడు ఒకదాన్ని కంపేర్ చెయ్యాలన్నమాట. ప్లస్లు మైనస్లు ఇవన్నీ మనకు కామన్గా వస్తూ ఉండేవి కాదు. ఇంటూలు కొన్నిసార్లు వస్తాయి, మైనస్లు కొన్నిసార్లు వస్తాయి, డివైడెడ్స్ కొన్నిసార్లు వస్తాయి, ఇంటూలు కొన్నిసార్లు వస్తాయి. కానీ మన టేబుల్స్ రాసేటప్పుడు అదే 1 టేబుల్ 2 టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్ అట్లా రాసేటప్పుడు మనకి ఈక్వల్ సింబల్ అదొకటి మర్చిపోయాను.
ఈక్వల్ సింబల్, ఇదిగోండి ఏమేమి సింబల్స్ వస్తే మనం టేబుల్స్ రాసేటప్పుడు దాన్ని చూద్దాం. మనం టేబుల్స్ రాసేటప్పుడు వచ్చే లెటర్స్ అది 1 2 3 కొన్ని నంబర్స్ వస్తాయి అన్నమాట. ఆ నంబర్స్ ఏమో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ వచ్చాయి. సో ఇవన్నీ మనకి టేబుల్స్ రాసేటప్పుడు వస్తాయి అన్నమాట. అంటే 1 టేబుల్ 2 టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్ 0 టేబుల్ కూడా వచ్చింది. 0 టేబుల్. సో టేబుల్స్ రాసేటప్పుడు మనకు వచ్చేది ఏమేమి సింబల్స్ వస్తాయి చూద్దాం. ఈక్వల్ సింబల్, ఇంటూ సింబల్. నేనైతే కామన్ గా నేను టేబుల్స్ రాసేటప్పుడు నాకు వచ్చే